హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్వరాజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నాచారం టెంపుల్లో మా గిరి ప్రదక్షిణ. ఇది హైదరాబాద్ నుంచి నాచారం టెంపుల్కి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తూప్రా నుంచి 8 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ కనిపించేది నాచారం టెంపుల్ది కమాన్ అండి. ఈ కమాన్ నుంచి వెళ్ళి మనం లోపలికి వెళ్తే పార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇక్కడ టికెట్ అనేది తీసుకొని పార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈరోజు స్వాతి నక్షత్రము. మనకు ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తున్నది కదా రోడ్డు, ఇదే ఏరియాలో మనకు గిరి ప్రదక్షిణ జరుగుతుందండి. ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుందండి నాచారం టెంపుల్లో. చాలా రష్ ఉన్నారు టెంపుల్లో. ఇక్కడ మీకు కనిపిస్తుంది అయ్యప్ప టెంపుల్. నేను చాలా టైమ్స్ వచ్చాను కానీ అయ్యప్ప టెంపుల్ ఎప్పుడూ నాకు కనిపించలేదు. ఈసారి గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఫస్ట్ టైం నాకు ఇక్కడ అయ్యప్ప టెంపుల్ ఉందని తెలిసింది. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఈ లైన్స్ వేశారు కదా, ఇది స్వాతి నక్షత్రం రోజు ఈ లైన్స్ అనేది మనకు వేస్తారు. ఇది ఇక్కడ మీకు స్ట్రైట్గా రోడ్ కనిపించింది కదా, అది గిరి ప్రదక్షిణకు దారి. ఇలా రౌండ్ సర్కిల్ తిరిగి మనం టెంపుల్ ముందు నుంచి స్టార్ట్ అయ్యి గిరి ప్రదక్షిణ అనేది చేసుకోవాలండి. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు గిరి ప్రదక్షిణ అనేది. ఇది 6th మంత్ స్టార్ట్ చేసి మనకు గిరి ప్రదక్షిణ మేము తిరిగాక మాకు చాలా బాగా అనిపించింది. చాలామంది చాలా రష్ అనేది మనకు వచ్చారు. చాలా 6th మంత్ ఇది చేయడం కానీ మేము వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసుకోవడము. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ అనేది కొట్టి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనము ఆల్రెడీ మేము 10 minutes లేట్ అయ్యామని చెప్పాను కదా, ఇక్కడ 10 minutes లేట్ అయింది కాబట్టి ఆల్రెడీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు మనకు 7:30 నుంచి మన గిరి ప్రదక్షిణ అనేది ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయిపోద్ది. 7:30కి ఎవ్రీ మంత్. మేము ఇక్కడ లేట్ రావడం కారణంతో మాకు ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ స్టార్ట్ చేసే ముందు మాధవానంద సరస్వతి పీఠాధిపతులు వారు ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది. వారి ద్వారానే మనకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యి బయలుదేరుతారు at 7:30 ఎగ్జాక్ట్కి. ఇక్కడ మీరు ముందే వస్తే దర్శనం అయిపోయాక కూడా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎర్లీగా వస్తే. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణ. కొబ్బరికాయ కొట్టి ముందుకు బయలుదేరాము. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నిత్య అన్నదాన సత్రం అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు అది అన్నదాన సత్రం. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక మాకు గిరి ప్రదక్షిణ లైన్ అనేది కనిపించింది. మేము ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకు రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా రష్ ఉన్నారండి. రోడ్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా వీడియోలో మీకు. నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం వచ్చాను కానీ ఇంత రష్ వస్తారో అని అనుకోలేదు. చాలామంది వచ్చారు. ఇక్కడ గురూజీ అనేది కూడా ఉన్నారు కానీ చాలా ఫ్రంట్ ఉన్నారు.
ఇక్కడ గురూజీ శ్రీ మాధవానంద సరస్వతి పీఠాధిపతుల వారి ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ జరిగిందండి. ఇక్కడ భజన చేస్తూ ముందుకు వెళ్ళాలి మనము. శ్రీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై, శ్రీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై అని భజన చేస్తూ ముందుకు వెళ్ళాలి మనము. ఇక్కడ మధ్యలో మీకు అయ్యప్ప టెంపుల్ అని చెప్పాను కదా, ఈ అయ్యప్ప టెంపుల్ కూడా దారిలో ఉంటుంది కాబట్టి నేను దర్శనం అనేది చేసుకున్నాను. దర్శనం చేసుకొని దీంట్లో ఈ అయ్యప్ప టెంపుల్ కూడా బాగా అనిపించింది నాకు. ఈ అయ్యప్ప టెంపుల్లో వినాయక టెంపుల్ ఉంది, బాగా అనిపించింది. నాగదేవత టెంపుల్ ఉంది. ఇట్లా రౌండ్ తిరిగి మళ్ళీ గిరి ప్రదక్షిణలో జాయిన్ అవ్వడం అండి. బాగా అనిపించింది. ఇది కూడా టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ అయ్యాను నేను టెంపుల్కి. ఇది కూడా మళ్ళీ దర్శనం అయిపోయాక మళ్ళీ గిరి ప్రదక్షిణ లైన్లో జాయిన్ అయ్యాను. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, గిరి ప్రదక్షిణ లైన్ అనేది చాలా లాంగ్ ఉందండి. చాలా రష్ ఉన్నారు మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే. जय लक्ष्मी नारसिंह जय खबर पड़ा जय नारसिंह जय लक्ष्मी नारसिंह जय, जय नारसिंह जय लक्ष्मी नारसिंह जय, जय नारसिंह जय लक्ष्मी नारसिंह जय। लक्ष्मी नारसिंह जय, श्री नारसिंह जय लक्ष्मी नारसिंह जय, श्री नारसिंह जय लक्ष्मी नारसिंह जय, नारसिंह जय लक्ष्मी नारसिंह जय, श्री नारसिंह जय लक्ष्मी नारसिंह जय, जय नारसिंह जय लक्ष्मी नारसिंह जय, नारसिंह जय लक्ष्मी नारसिंह जय, जय 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 नारसिंह जय लक्ष्मी नारसिंह जय, जय
అది ముందే ఉంది. ఏ కాడి కాడి ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారండి సిఎంఆర్ హాస్పిటల్ కుంపల్లి వాళ్ళు. భక్తులు మెడికల్ కాలేజ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మెడికల్ క్యాంప్ ఏర్పాటు. ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వామివారి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందిస్తారు. సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం వందే మందారు మందారమిందిరానందకందళం అమందానంద సంతోహ బంధురం సిద్ధురాననం వాగర్థాభివ సంతృప్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం విశుద్ధిక్షణాం ససవచాపపాశమంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుసుమభాషి శంకర భగవానికి. ఇక్కడ గిరి ప్రదక్షిణ అయిపోయాక మాధవానంద సరస్వతి గురూజీ గారు ఆశీర్వాదాలు ఇచ్చారు. మనకు ఇక్కడ ఎర్లీగా వచ్చామనుకో 7 o'clockకి బెటర్ దర్శనం అయిపోతుంది. ఇక్కడ మనకు లేట్గా వచ్చాము 7:30కి కాబట్టి అందరూ ఒకేసారి గిరి ప్రదక్షిణ తర్వాత రష్ అనేది చాలా వచ్చారు. మాకు చాలా టైం పట్టింది దర్శనం అయ్యేసరికి. ఇక్కడ తొందరగా వస్తే దర్శనం అయిపోయాక కూడా మనం గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూసినట్లయితే మీరు గిరి ప్రదక్షిణ అయిపోయాక అందరం ఒకేసారి దర్శనంకి వచ్చేసరికి చాలా టైం పట్టింది. మాకు దర్శనం అనేది బాగా జరిగింది కానీ చాలా టైం పట్టింది. మనకు దర్శనం ముందైనా చేసుకోవచ్చు, గిరి ప్రదక్షిణ తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం అనేది మనకు మీరు వచ్చే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ముందుగా అయినా చేసుకోవచ్చు, తర్వాత అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ముందుకు వెళ్తే 2 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ 2 కొండల మధ్య నుంచి వెళ్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న గేట్ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ నుంచి 2 కొండల మధ్య వెళ్తుంటే చూడండి ఎంత బాగుందో.
పెట్టారు. సిఎంఆర్ హాస్పిటల్ కండ్లకోయ వాళ్ళు చిన్నగా క్యాంప్ పెట్టారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సంప్రదించవచ్చు అని. కొంతమంది వెళ్ళి చూయించుకుంటున్నారు. నెక్స్ట్ మేము ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ బయట మనకు టిఫిన్స్ అనేది కూడా గిరి ప్రదక్షిణ తర్వాత ఉప్మా పెట్టారు. టిఫిన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. చాలామంది తిన్నారు. ఇక్కడ టిఫిన్స్ అనేది కూడా చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. గిరి ప్రదక్షిణ అయిపోయింది, మాది దర్శనం అయిపోయింది. బయటికి వచ్చి టిఫిన్ కూడా చేశాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.